డయాబెటీస్ ప్రపంచమంతా వ్యాపించింది. కానీ మనిషికి మొట్టమొదటిసారి షుగర్ వచ్చింది, నీకు ట్రీట్మెంట్ కావాలి అని చెప్పగానే గుండె గుబేలం అంటుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు మొట్టమొదటిసారి ఎవరైనా డాక్టరు మీకు షుగరు వచ్చింది, మీరు డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనగానే మీరు కొన్ని విషయాలు పాటించాలి. అన్నిటికంటే ముందు డయాబెటిక్ మేనేజ్మెంట్లో మొట్టమొదట మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే మన జీవన శైలిని మనము సరి చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, షుగర్ అని చెప్పగానే వెంటనే ట్యాబ్లెట్లు వేసేసుకుంటున్నాం. తర్వాత పక్కింటోడు కరేలా జ్యూస్ తాగమంటాడు, ఇంకో ఆయన ఆయుర్వేదం పౌడర్ తినమంటాడు, ఇంకో ఆయన ఇంటి మీద ఎక్కి కింద దూకమంటాడు. అంటే మనకు 190 మంది షుగర్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తున్నారు. కానీ డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్. అంటే మానసిక ఒత్తిడి, జీవనశైలి ఒత్తిడి, ఇవి రెండు సోకినప్పుడు మన అవయవాలు సరిగా పనిచేయక ఈ డయాబెటీస్ జబ్బు వస్తుంది. ఇంక ఇన్సులిన్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, మీకు అందరికీ తెలుసు. అయితే మీరు ఏం చేయాలి? మొట్టమొదటిసారి ఫస్ట్ మీరు చేయాల్సిన పని మీ ఆహారాన్ని నియంత్రించుకోవాలి. మీరు ట్యాబ్లెట్ వేసుకోవద్దు. ఫస్ట్ మీరు ఆహారాన్ని నియంత్రించుకోవాలి. అంటే సమయానికి తినాలి. డయాబెటీస్లో ఆహార నియమాల్లో 2 విషయాలు పాటిస్తాం. ఒకటేమో సింపుల్ షుగర్స్ని ఆపేయడం, చక్కెర, గ్లూకోజు, స్వీట్సు, కూల్ డ్రింక్సు, బెల్లము, తేనె, తీయటి పానీయాలు ఇవన్నీ మానేసేయాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే రక్తంలోకి వెంటనే చొచ్చుకొని పోయి మీ షుగర్ని పైకి లేపుతాయి. సో ఫస్ట్ స్టాప్ సింపుల్ షుగర్స్. రెండవది కాంప్లెక్స్ షుగర్స్ తప్పకుండా తినాలి. అంటే పిండి పదార్థాలు, బియ్యము, రాగులు, జొన్నలు, గోధుమలు, ఓట్సు, ఇవన్నీ కూడా మనిషి ఎక్కడ ఉన్నాడో, ఏ ప్రదేశానికి చెందాడో దానికి సంబంధించినటువంటి సీరియల్ అంటే ధాన్యం మనం తప్పకుండా తినాలి. షుగరు లేని ఆహార పదార్థాలు తినేది అనేది తప్పు. షుగర్ అన్నిట్లో ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మన వాళ్ళే తీసుకుందాం, ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో మనమందరం బియ్యం తినాలి. మనం ఏం చేస్తున్నాం, వెంటనే కొత్త పదార్థాలు తినాలి అని ఆలోచిస్తున్నాం. అలా చేయకూడదు. మీ బాడీ వెయిట్ ప్రకారం మీ షుగర్ క్వాంటిటీని కంట్రోల్ చేయాలి. మీరు ఒక పెన్, పేపర్ తీసుకొని నోట్ చేసుకోండి. సపోజ్ మీ శరీర బరువు 70 గ్రాములు ఉందనుకోండి, 70 కేజీలు ఉందనుకోండి, మీ శరీర బరువు 70 కేజీలు ఉందనుకోండి, మీ ఆహారంలో ఒక పూటకి 70 గ్రాముల బియ్యంతో ఎంత అన్నమవుతుందో అంతే తినాలి. 70 గ్రాముల్లో ఇంట్లో చేసుకునే ఇడ్లీలు 3-4 అవుతాయి. సపోజ్ మీరు పంజాబీ అనుకోండి, 70 గ్రాముల పిండితోటి ఎన్ని రొట్టెలు అవుతాయో, ఎన్ని పుల్కాలు అవుతాయో, ఎన్ని చపాతీలు అవుతాయో ఒక్కరోజు మీరు కొలిచి దాన్ని నిర్ధారణ చేసుకుంటే అంతే మోతాదులో తినాలి. అంటే వీఆర్ ఫిక్సింగ్ యువర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. పూటకి 70 గ్రాములు 3 పూటలు, 70 నుంచి 80 కిలోల బరువు ఉన్న మనుషులు 70 గ్రాములు సరిపోతుంది. సపోజ్ మీ బరువు 80 నుంచి 90 కిలోలు ఉందనుకున్నాం. దాదాపు మన చాలా వరకు మనుషులు ఇదే బరువులో ఉన్నారు. అప్పుడు మీరు 80 గ్రామ్స్ తీసుకోండి. 80 to 90 కిలోస్ బాడీ వెయిట్ వరకు ఒక పూటకి 80 గ్రాములు ధాన్యంతో ఎంత అన్నమో, ఎన్ని రొట్టెలో, ఎంత కుక్డ్ మెటీరియల్ అవుతుందో ఒక పూటకి అంతే తినాలి. అయితే 90 నుంచి 100 కిలోలు బరువు ఉన్న వాళ్ళకు కూడా 85 గ్రాముల కంటే ఎక్కువ పెంచకూడదు. అయితే మనం దీన్ని ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తున్నాం? ఎందుకంటే శరీరానికి సరిపోయిన అవసరానికి కావలసిన క్యాలరీస్ని ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్యాలరీస్ బ్లడ్లో ఇరుక్కొని షుగర్గా మారకూడదు. దట్ ఈజ్ ద ఇంటెన్షన్. అర్థమైందా? రెండవది పప్పు దినుసులు, నూనెలు, వేరే అన్ని కాయగూరలు అవన్నీ దాదాపుగా సరిగ్గానే తీసుకోవచ్చు. సో మొట్టమొదటి షుగర్ రాగానే మీరు చేయాల్సింది ఆహార నియమాల్లో సింపుల్ షుగర్స్ ఆపడము, కాంప్లెక్స్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టడం.
పండ్లల్లో కూడా కొన్ని ఎక్కువగా సింపుల్ షుగర్స్ ఉండే పండ్లు ఉన్నాయి. ముఖ్యంగా అరటి, మామిడి, సపోటా, సీతాఫలం. అన్ని పండ్లలో షుగర్ ఉంటుంది, కానీ వీటిలో సింపుల్ షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సింపుల్ షుగర్ ఎక్కువ అంటే మీ బ్లడ్లో షుగర్ని రేస్ చేసే కెపాసిటీ వీటికి వేరే ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువగా ఉంటుంది. ఇవి 4 కాకుండా వేరే పండ్లని కూడా రోజుకు ఒక పండు కానీ ఒక సర్వింగ్ కానీ తప్పకుండా తీసుకోవచ్చు. వెజిటబుల్స్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, వాటికి ఏ లిమిట్ లేదు. పప్పులు, పప్పు దినుసులు ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మీ ఆహారం తినడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఏమీ రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఇన్ఫ్యాక్ట్ అన్నం తక్కువ తింటున్నాం కాబట్టి మనం పప్పు, కూరలు ఇవన్నీ ఎక్కువ తినాలి. అలా అని అన్నం మానేసి ఓన్లీ పచ్చి కూరగాయలు తింటాం మేకల్లా కానీ చేయకూడదు. ఇదే మనం చేసే తప్పులు. ఆల్కహాల్ చాలా గొప్ప విషయం. డయాబెటీస్ సోకగానే మొదటిసారి మీరు ఆల్కహాల్ని మానేస్తే మీ షుగరు ట్యాబ్లెట్ లేకుండానే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 1 గ్రాము ఆల్కహాల్లో 7 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది, కానీ 1 గ్రామ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్లో ఓన్లీ 4 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. కొవ్వు పదార్థాల్లో 1 గ్రామ్కి 9 క్యాలరీస్ ఎనర్జీ ఉంటుంది. ఆలోచించండి, ఆల్కహాలు మనం తినే పదార్థాల కంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి సబ్స్టెన్స్. సో మీరు ఆల్కహాల్ని కంప్లీట్లీ మానేయాలి. ఇంకొక గొప్ప గుణం ఏంటంటే ఈ మందు మాతల్లి అంటే ఆల్కహాల్ మీ కొవ్వుని కాల్చే గుణాన్ని తగ్గిస్తుంది. బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ రెడ్యూస్. కాబట్టి మీ కొవ్వు శరీరం ఈజీగా కాల్చలేదు. రెండవది, ఆల్కహాల్ నుంచి వచ్చేటువంటి మన క్యాలరీస్ వీటిలో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు, ప్రోటీన్స్ ఉండవు, కార్బోహైడ్రేట్స్ ఉండవు, తర్వాత విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ఏమీ ఉండవు. కేవలం ఎనర్జీ మాత్రమే. అంటే ఇది కొవ్వుగా మారి మీ శరీరంలో చేరుతుంది. సో కొత్తగా డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు ఆల్కహాల్ మానేయడం చాలా మంచి విషయం. సో ఇప్పుడు ఆహారం అర్థమైంది కదా. స్వాభావికమైనది, మీ ఏ ఏరియాకి చెందారో అదే ఆహారం తీసుకోవాలి, కరెక్ట్గా మీరు చేయాలి. ఇక రెండో గొప్ప విషయము వ్యాయామము. ప్రతి ఒక్కరూ పరిగెత్తలేరు, కానీ కొద్దిపాటి నడకైతే చేయొచ్చు. దాదాపు 30 నుంచి 60 నిమిషాలు మీరు వారంలో 6 రోజులు నడిస్తే చాలా వరకు మీ షుగర్ని కంట్రోల్ చేయడంలో పనికి వస్తుంది. మూడో విషయము నిద్ర. నిద్ర తక్కువైనప్పుడు ఒత్తిడికి గురి అవుతాం. ముందు కూడా మనం వీడియోలు చేశాము. కాబట్టి డయాబెటీస్ అనేది కూడా ఒక ఒత్తిడికి సంబంధించిన వ్యాధి కాబట్టి నిద్రని మనము సరిగ్గా చూసుకోవాలి. ఇవన్నీ మీరు 3 నెలలు పాటించాలి. అప్పుడు కూడా మీ షుగరు తగ్గకపోతే మాత్ర వేయాలి. మై డియర్ డాక్టర్స్, కొలీగ్స్, మీరు కూడా మొదటి రోజే ఒక షుగర్ వాల్యూ చూసి వెంటనే మందులు ఇవ్వకండి. కొంచెం ఓపిక ఉంటే పేషెంట్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే షుగరు ఎంత ఉంటే డయాబెటీస్ అనాలి? చాలా రోజుల వరకు ఈ ఫార్మా కంపెనీస్, వేరే వేరే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ డయాబెటీస్ని బాగా కన్ఫ్యూజ్ చేశాయి. అయితే దీనికి మీకు శరీరంలో ఏం జరుగుతుందో ఒక స్టోరీ చెప్తాను. మన శరీరంలో అసలు రక్తంలో ఎందుకు ఉండాలి షుగరు? మీకు డౌట్ రాలేదా ఎప్పుడు? అసలు షుగర్ మన బ్లడ్లో ఎందుకు ఉండాలి? దాన్ని మనం ఎక్కువ డయాబెటీస్గా మనం ఎందుకు అనుకుంటున్నాం? మన బ్లడ్లో 80 నుంచి 120 మిల్లీగ్రాములు ప్రతి 100 ml బ్లడ్లో ఉంటుంది షుగర్. ఇది ఎందుకంటే మెదడుకు ఎనర్జీని ఇవ్వటానికి. మన మెదడు కేవలం రక్తంలో ఉండే షుగర్తోనే బ్రతుకుతుంది. మీ బ్లడ్లో 80 కంటే షుగరు చాలా తగ్గిపోయింది అనుకోండి, కళ్ళు తిరిగి అలా పడిపోతాం. దీన్నే హైపోగ్లైసిమియా అంటాం. ఇది తరచుగా అవుతుంటే బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్ అయిపోయి మనుషులు కోమాలకు వెళ్ళిపోగలరు. శరీరంలో ఉండేటువంటి బ్లడ్ షుగర్ని 2 హార్మోన్లు కంట్రోల్ చేస్తాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 80 నుంచి 120 వరకు దీన్ని మనం అంటాం బ్లడ్ షుగర్ థ్రెషోల్డ్. ఇది ఎప్పటికీ ఉంటే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సపోజ్ వారం రోజులు మీరు అన్నం తినలేదు, ఫాస్టింగ్ చేస్తున్నారు, ఈ మధ్యలో చేస్తున్నారు కదా, అప్పుడు ఏమవుతుంది? మీ షుగరు చాలా తగ్గిపోతుంది బ్లడ్లో, బ్రెయిన్ చాలా కష్టపడుతుంది. అప్పుడు వెంటనే గ్లూకగాన్ అనేటువంటి ఒక హార్మోను రిలీజ్ అయ్యి కండల్లో నుంచి, బాడీలో నుంచి ఎక్కడెక్కడ షుగర్ ఉందో అన్నిటినీ కూడా
రక్తంలోకి తరలిస్తుంది. చూసారు ఎంత గొప్పగా ఉందో సిస్టమ్. దానివల్ల 80 నుంచి 120 వరకు మన బ్లడ్లో షుగర్ మెయింటైన్ అయ్యి తిరిగి మనిషి సరిగ్గా ఉంటాడు. అదేవిధంగా శరీర బరువు ఎక్కువయ్యి స్ట్రెస్కు లోనయ్యి తర్వాత చాలా సిస్టమ్స్ శరీరంలో చెడిపోయినప్పుడు ఈ 120 అనేది 120 అనేది క్రమంగా పెరిగి 140 వరకు చేరింది అనుకోండి బ్లడ్లో, ఇంకా బాడీ తట్టుకోలేదు. దీన్నే అప్పర్ లిమిట్ ఆఫ్ బ్లడ్ షుగర్ థ్రెషోల్డ్ అంటాం. నిజానికి 140 వరకు కూడా షుగర్ కాదు. ఎప్పుడైతే 140 దాటుతుందో షుగరు, ఇంకా శరీరం దాన్ని తట్టుకోలేదు. అసలు 100 దాటగానే ఏం చేస్తుంది? ఇన్సులిన్ని పిలుస్తుంది. బాబు నువ్వు రా, నువ్వు డిస్ట్రిబ్యూషన్ ఏజెంట్, రక్తంలోకి చాలా షుగర్ వస్తుంది, నేను 120 కంటే ఎక్కువ రక్తంలో మెయింటైన్ చేయలేను. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది? పంచిపెడుతుంది కండరాలకి, అవయవాలకి, వేరే వేరే భాగాలకి, శరీరాన్ని అన్నిటికి కూడా ఈ రక్తంలో ఉండే షుగర్ని పంచిపెడుతుంది. పంచిపెట్టి ఈ గ్లూకగాన్, ఇన్సులిన్ మన బ్లడ్లో ఉండే షుగర్ని 80 to 120 మిలీగ్రామ్స్ వరకు ఖచ్చితంగా జీవితాంతం మెయింటైన్ చేస్తాయి. ఎంత గొప్పగా ఉందో సిస్టమ్ చూడండి. అయితే తరచుగా ఏ కారణమైనా సరే ఒక మనిషికి 140 కంటే ఎక్కువ షుగరు బ్లడ్లో పెరుగుతుంది అంటే బాడీ తట్టుకోలేక మూత్రపిండాలకు చెప్తుంది, బాబు దీన్ని బయట పారేసేయి. అందుకనే ఈ గ్లూకోజ్ మొట్టమొదటిసారిగా మన మూత్రంలో కనిపిస్తుంది. అసలు గ్లూకోజ్ ఇన్ యూరిన్, గ్లైకోజూరియానే మొట్టమొదటిసారి డయాబెటీస్గా పరిగణించారు. కానీ కొన్ని కండిషన్స్లో యూరిన్లో సరిగా కనపడకపోవచ్చు. కానీ ఎప్పటికి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షుగరు యూరిన్లో పోతుంది. పాత రోజుల్లో ఓన్లీ యూరిన్ టెస్ట్ చేసి మేము డయాబెటీస్ అని నిర్ధారించేవాళ్ళం. కాబట్టి మీ షుగర్ 140 లోపలుంటే మీరు మందులు తీసుకోవద్దు, ఎంత గొప్ప డాక్టర్ చెప్పినా కూడా. మీరు డైట్ నేను చెప్పాను ఇప్పుడే ఫాలో చేయండి. గంటసేపు రోజు నడవండి, నిద్రపోండి, ఆల్కహాల్ని మానేసేయండి, ఒక కామ్ అండ్ క్వైట్ జీవితాన్ని గడపండి. 3 నెలలు రెగ్యులర్గా మీరు ఫాలో అప్ చేయండి. అప్పటికి కూడా మీ షుగరు 140 కంటే ఎక్కువ ఉంటే ఒక డాక్టర్ని సంప్రదించి చిన్న డోస్లో ట్యాబ్లెట్ని తీసుకోవచ్చు. ఇంకొక కండిషన్ ఉంది. మీకు వేరే మూత్ర సంబంధిత వ్యాధులు ఏది లేనప్పుడు మామూలుగా ఒక మనిషి నిద్రలో లేచి టాయిలెట్లో వెళ్ళి మూత్రం పాస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ బాడీలో షుగర్ 140 కంటే ఎక్కువ అయినప్పుడు బాడీ దాన్ని పారేయాలి కాబట్టి మీకు నిద్ర లేపుతుంది, పోరా బాబు కిడ్నీస్ ప్లీజ్ పాస్ సమ్ యూరిన్. సో మీరు షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉందానికి మొదటి సిగ్నల్. ఇంకోటి మీకు యూరిన్ ఎక్కువగా పోవడం, ముఖ్యంగా రాత్రి నిద్ర డిస్టర్బ్ అయ్యి యూరిన్కి వెళ్తే మీరు తప్పకుండా షుగర్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యూరిన్లో నుంచి మీ షుగర్ని బయటికి నెట్టాలంటే చాలా నీళ్లు కావాలి. కాబట్టి నోరు ఎండిపోవడం, నాలుగు ఎండిపోవడం, దాహం వేయడం, ఇవన్నీ కూడా డయాబెటీకి సంబంధించిన గుణాలు. దీన్ని మనం ఏమంటాం? పాలీహైడ్రియా, పాలీఫేజియా, ఎక్కువ ఆకలి కావడం, ఎందుకంటే షుగర్ బాడీకి దొరకడం లేదు. పాలీయూరియా అంటే యూరిన్లో ఎక్కువగా పోవటం. సో ఈ సిమ్టమ్స్ చాలా తీవ్రంగా ఉంటే ఒక్కొక్కసారి డాక్టర్లు ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిమ్టమ్స్ ఎక్కువగా లేకుండా ఉండి మీ షుగర్ మాత్రమే 150, 160 ఉందనుకోండి, మీరు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయాలి. సరేనా? సో కొత్తగా డయాగ్నోస్ అయిన డయాబెటిక్ పీపుల్